నమః. మరి ముందుగా లోకా సమస్త సుఖినో భవంతు. ఇది మాది ములకల్ల గ్రామం అండి. మంచిర్యాల జిల్లా హారేపూర్ మండలం ములకల్ల గ్రామంలో మనకు ఈ నెల 6వ తారీఖు నుంచి మొదలుకుంటే 21వ తారీఖు వరకు కూడా 600 మంది పీఠాధిపతులు, నాగసాధువులు, అఘోరలు, యోగులు వీళ్ళందరూ కూడా గోదావరి పరిక్రమణ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో 9వ తారీఖు రోజు సాయంత్రం మా ములకల్ల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గాయత్రి విశ్వకర్మ శారదా పీఠానికి ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు రావడం జరిగింది. వచ్చినటువంటి క్రమంలో వాళ్ళని గౌరవించి పంపించిన తర్వాత మరుసటి రోజు తెల్లవారి మనకు 10వ తారీఖు రోజు ఆ రోజు మేము స్వాములను మళ్ళొకసారి దర్శనం చేసుకుందామని వెళ్లిన క్రమంలో మంచిర్యాలలో గోదావరి హారతి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామనుకుని క్యాన్సిల్ చేశారనే విషయం తెలిసిన తర్వాత ఆ రాజేంద్ర ప్రసాద్ స్వామీజీ గారు ఎవరైతే పెద్ద పీఠాధిపతి గారు ఉన్నారో ఆయన గారిని మేము అడిగాము, మాకు నిన్న మా పీఠం దగ్గర ఎక్కువ సమయాన్ని కేటాయించలేదు కాబట్టి మీరు ఈరోజు మా ములకల్ల గ్రామం నందు హారతి కార్యక్రమానికి విచ్చేస్తే బాగుంటుందండి, ఒక చిన్న సాయం చేయండి, మీరు అడుగు పెడితే మా యొక్క ములకల్ల గ్రామం కాకుండా ఈ ప్రాంతం అంతా కూడా పునీతం అవుతుందని చెప్పేసి అనగానే ఆయన గారు నాకు రావడం వీలు కాదు కానీ ఎంతో కొంతమందిని నేను పీఠాధిపతులను స్వాములను పంపిస్తా అని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పారో లేదో మేము గోదావరికి వచ్చి ఇంకా పూర్తిగా ఏర్పాటు చేయకముందే కేవలం 45 నిమిషాల లోపలనే మా వెనకాలనే దాదాపు ఒక 20 మంది పీఠాధిపతులు స్వాములు రావడం జరిగింది. వచ్చిన క్రమంలో వెంటనే హారతి ఇచ్చేసి అందులో ఉన్నటువంటి మరొక పీఠాధిపతి గారు, ఆయన పేరు నాకు తెలియదు ఎందుకంటే మేము అంత అడిగేంత సందర్భం కూడా అక్కడ మాకు లేదు. ఆయన గారు ఏం చేశారంటే మీ గ్రామంలో అడుగుపెట్టగానే మాకు ఒక తెలియనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది, మరి అది పాజిటివ్ ఎనర్జీగా ఉన్నదని చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మేము అడిగాం, స్వామి ఏం జరిగేది అసలు అని చెప్పేసి. ఎందుకంటే నాకు హిందీ రాదు. హిందీ వచ్చినటువంటి పక్కన ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మా కొడిసిన్ బావ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళని అడుగుతా వాళ్ళు ఏం చెప్పారంటే ఈ గ్రామంలో వచ్చేటువంటి దారిలో ఒక దగ్గర ఏదో ఒక మూర్తి స్వరూపం వెలిసి ఉన్నది, అది బంగారదా వెండిదా ఏ రూపం అనేటువంటిది కానీ ఒక ప్రభావం అయితే మాకు చూపెట్టదని చెప్పగానే వెంటనే మేము అడిగాం, స్వామి మరి అది ఎక్కడుందో మాకు చూపించగలుగుతారని చెప్పగానే ఆ రోజు ఆ స్వాములందరూ వచ్చి మా ములకల్ల గ్రామంలో గోదావరి నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి రహదారిలో పోచమ్మ దేవాలయం ఉంది, దాని పక్కన ఉన్నటువంటి స్థలాన్ని చూపెట్టడం జరిగింది. మరి ఆ స్థలం ప్రైవేట్ స్థలం కాబట్టి నాడ వెంకన్న గారు అని చెప్పేసి ఈ గ్రామంలో వారు మరి స్థలాన్ని కొనుక్కొని ఉన్నారు. ఆ స్థలంలో మనం అనుమతి లేకుండా అడుగు పెడితే బాగుండదు అనే సమయంలో అనుకోకుండా అక్కడికి వారు కూడా అమ్మవారే తీసుకొచ్చారనేటువంటి విధంగా వాళ్ళు కూడా రావడం జరిగింది. వారి అనుమతితోని ఈ 2-3 రోజులు కూడా సంప్రదింపులు చేసి వారికి మరి ఈ స్థలాన్ని వారు మరి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు కాబట్టి ఎంతో కొంత మరి ఇక్కడ ఉన్నటువంటి మా ములకల్ల గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ కమిటీ సభ్యులందరూ కానీ మేమందరం కూడా నిర్ణయం తీసుకుని వారికి అన్యాయం జరగకుండా వారు కూడా మా గ్రామాన్ని మరి చూసేటువంటి విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఉదయం 9 గంటలకు ఏర్పాటు చేసుకుంటే దగ్గర ఒక 11:30 నిమిషాల వరకు విగ్రహం బయటపడ్డదండి. ఆ మఠాధిపతులు స్వాములు ఏ స్థలాన్ని అయితే చూపించారో మరి మహానుభావులు సాక్షాత్ ఆ పరమేశ్వరులే వచ్చినటువంటి విధంగా ఆ స్థలంలోనే మాకు అమ్మవారు దొరకడం జరిగింది. కాబట్టి ఈ తరుణాన్ని మా ములకల్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా యావత్తు మన తెలంగాణ అదేవిధంగా ఆంధ్ర కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ స్వయంభూగా వెలిసినటువంటి ఈ అమ్మవారిని దర్శించుకోండి. ఎందుకంటే దాదాపుగా మేము 15 సంవత్సరాల నుంచి విజయ దుర్గా సేవా సమితి అనేటువంటి అమ్మవారి యొక్క స్థాపన చేస్తూ దుర్గా నవరాత్రులు జరుపుతున్నాం కాబట్టి ఇక్కడ మాకు సింహవాహనం పైన అమ్మవారు వెలిసారు కాబట్టి ఈ క్షణం నుంచి ఆ తల్లికి విజయ దుర్గా దేవి అనే నామకరణాన్ని వారికి కొంగు బంగారమై మరి అడిగిన వారికి లేదనకుండా సిరి సంపదలను, ఆయురారోగ్యాలను, పిల్లా పాపలను, ధనధాన్యాలన్నీ కూడా ఆ తల్లి ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాం. మళ్లీ వెళ్లేటప్పుడు స్వాములు ఒక మాట అన్నారు, విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గాదేవి యొక్క దేవాలయం ఎంత ప్రాముఖ్యత ఎందుందో మీ ములకల్ల గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారు కూడా అంత ప్రాముఖ్యత ఉండి ఆ తల్లి అనుగ్రహించినటువంటి విధంగా అంత శక్తిని ఆ అమ్మవారు ప్రసాదిస్తున్నారని చెప్పడం జరిగింది. మొట్టమొదలుగా వచ్చినటువంటి ఆ మూర్తులందరికీ కూడా మహానుభావులకు సాష్టాంగ నమస్కారం తెలియజేస్తూ మా గ్రామం తరపున మా కమిటీ తరపున వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ.